హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించేస్తాను. ఎలాంటి ఇయర్ రింగ్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాంటి కలెక్షన్స్. ఏముందిలేండి, రోజు చెప్పే మాటలే కదా అని అనుకోవద్దు. నో, దిస్ ఇస్ నాట్ దట్ కేటగిరీ. ఆ కేటగిరీ కిందికి కాదు. ఎక్స్క్లూజివ్గా నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసేసి తీసుకొచ్చి, అంటే డైలీ వేర్ కోసము సింపుల్గా గోల్డ్ రెప్లికా ఇయర్ రింగ్స్ కావాలి, నాట్ ఫర్ ద పార్టీ వేర్ అలా కాకుండా క్యాజువల్ వేర్కి అలా పెట్టుకునేలాగా ఉండాలి అని ప్లాన్ చేసుకుని కాస్త ప్రీ ప్లాన్డ్గా తెచ్చుకునే డిజైన్స్ అన్ని మీతో షేర్ చేస్తాను. ఇందులో నెంబర్ 1 డిజైన్ ఫస్ట్ వచ్చేసి చాంద్ బాల్స్. ఇన్ జనరల్గానైతే షాప్లో చాలామందికి వస్తారు, వచ్చి ఏమంటారు అంటే నాకు చాంద్ బాల్స్ నచ్చుతాయి కానీ పెట్టుకుంటే సెట్ అవ్వవు, ఇందులోనే కాస్త సింపుల్ కలెక్షన్ చూపించండి, అలా ఉగులాటలు అలా వద్దు అనుకునేలాగా అనుకుంటే కనుక ఇదిగో ఈ కేటగిరీ కిందకి వచ్చిన కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. అండ్ బై ది వే ఇవాల్టి వీడియోలో గివ్ అవే గిఫ్ట్ అయితే ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపించేద్దాము. ఫస్ట్ అయితే ఈ కేటగిరీ ఆఫ్ ఇయర్ రింగ్స్తోనే స్టార్ట్ పెట్టేస్తాను. మీకు గోల్డ్ రెప్లికాలో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. మీకు ఇది ఎలా వస్తుందో చెప్పరా? మేకింగ్ అంతా కూడా మనము థిక్ గోల్డ్ పెట్టి చేయిస్తాం చూసారా, కాస్త బంగారం ఎక్కువగా పెట్టేసుకొని మందంగా చేయించండి కమలు, నేను రోజు పెట్టుకున్నా కూడా ఖరాబ్ అవ్వద్దు అనుకుంటాను చూసారా, ఇదిగో ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. ఒక్క మాట నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలను అంటే, మీరు ఇది రియల్ గోల్డ్లో లైవ్గా చూస్తే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. నేను ఎందుకు ఇది పదే రిపీట్ చేస్తున్నాను అంటే, నేను ఎంత దగ్గరగా ఎంత క్లోజప్గా చూపించినా కూడా ఆ రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. కాబట్టి పర్టికులర్గా దీని గురించి క్లియర్గా అదే మాట చెప్తున్నాను. అంటే మీకు బ్యాక్ కూడా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ మనకి గోల్డ్ అయితే ఎలా ఉంటుందో స్క్రూ బ్యాక్ అలా వచ్చేస్తుంది అనమాట. మీరు హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. గోల్డ్లో ఇదొక హిట్ డిజైన్ అని చెప్పేస్తాను. రియల్ గోల్డ్ షాప్లోకి వెళ్ళి అడుగుతా కనుక రెగ్యులర్గా క్యాజువల్ వేర్గా అన్నిటి మీదకి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కాసు మాల మీదకి కూడా పెట్టేసుకోవచ్చు. చిన్న కాసులు వచ్చి చేసిన బ్లాక్ బీడ్స్ కానీ, రియల్ గోల్డ్లో కాజు హారం ఉంటుంది కదా, లక్ష్మీ కాసు హారం, అలాంటి వాటి మీద కూడా పెట్టేసుకోవచ్చు. దీంట్లో కాకపోతే ఎటువంటి గాడ్ మోటివ్ లేదు, బట్ మీకు ఆ ఎడ్జెస్ ఫినిషింగ్ అది ఆ చెక్కన ఉంది చూసారా, అది మీకు రియల్ గోల్డ్ లా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన కెంపు స్టోన్ చూడండి ఎంత నీట్గా ఉంది అంటే, నేను చెప్తున్నాను కదా, మీరు అది చెప్తే తప్ప నమ్మరు, అంత రియలిస్టిక్గా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 390 రూపీస్. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. చక్కగా ఉంటుంది, రాయల్గా ఉంటుంది, మీకు సింపుల్గా వేసుకోండి. ఒక్క మాట చెప్పనా, ఇది మీరు రియల్ గోల్డ్ ప్యాకింగ్లో పెట్టేసి ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే పాపం వాళ్ళు నిజంగానే నమ్మేస్తారు, ఇవి గోల్డ్ అని అనుకొని నిజంగానే నమ్మేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మేకింగ్ కానీ, స్మూత్నెస్ కానీ, నీట్నెస్ కానీ, ఏదైనా సరే. నేను ఇంత చిన్న ఇయర్ రింగ్స్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే మీరు కూడా అర్థం చేసేసుకోండి ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సరే, దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయి. చిన్నగా అవుట్ సైడ్ స్టోన్స్ అంతా కూడా సీజర్ స్టోన్స్ వచ్చేస్తుంది. రూబీ స్టోన్ మిడిల్లో ఉన్న స్టోను ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా షైన్ అవుతుంది. దిస్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. కిందికి వచ్చేసి గోల్డ్ బాల్ వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్గా మనం గోల్డ్లో మేక్ చేయించుకుంటే ఎలా ఉంటుంది, సింపుల్ జ్యువెలరీ ఉంటుంది కదా, రెగ్యులర్ వేర్కి మరీ స్టడ్స్ కాకుండా ఒక చిన్న డ్రాప్ పెట్టి ఇవ్వండి అని అడుగుతుంటాం కదా చాలాసార్లు, ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. చాలా బాగుంటాయండి. బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. దాదాపుగా ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ కూడా మీకు ఇలా స్క్రూ బ్యాకే వచ్చేస్తుంది. సూపర్. జస్ట్ కొంచెం ఎక్కువగా చెవులు కట్టాయి అనుకోండి, జస్ట్ అలా ఏంటి వెనకాల బటన్స్ అలా పెట్టేసుకోండి. అండ్ ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అవుట్ అండ్ ఇన్ మిడిల్లో యూజ్ చేసిన స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా ఉంటాయి, మీకు గోల్డ్ని దగ్గరగా కనిపించేస్తాయి అన్నమాట. దీంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. ఇవన్నీ ఏంటంటే సింపుల్గానే ఉంటాయి, బట్ చూడడానికి లైట్ వెయిట్గా ఉంటాయి. మనం నిజంగానే గోల్డ్లో చేంజ్ చేసుకున్నారు వీళ్ళు, రోజువారీ పెట్టుకోవడానికి అలా చేంజ్ చేసుకున్నారు, అరే డిజైన్స్ భలే ఉన్నాయి అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట నిజం చెప్పుకోవాలంటే, మీరు గోల్డ్ షాప్లోకి వెళ్ళేసి వెరీ స్మాల్ ఇయర్ రింగ్స్ చూపించండి అంటే నిజానికైతే కొంచెం తక్కువగానే దొరుకుతాయి. ఎందుకంటే ట్రెండ్ ఏం నడుస్తుందంటే బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి స్మాల్ లైట్ వెయిట్ గోల్డ్లో అయితే రెగ్యులర్ వేర్కి అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తుందండి. బట్ ఇవన్నీ డిజైన్స్ మీరు రెగ్యులర్ గోల్డ్లో చూసిన డిజైన్సే. ఎంత కంఫర్టబుల్గా నీట్గా ఉన్నాయంటే, చిన్న ప్లేస్లో కూడా చెక్కనం అనేది చాలా చక్కగా వచ్చేసిందండి. మొత్తానికి నేను ఏం చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా నేను ఇవాళ చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా గోల్డ్ పాలిషింగ్లో ఉన్న కలెక్షన్స్, గోల్డ్కి దగ్గరగా ఉన్న కలెక్షన్స్ అనమాట. నీట్గా ఉంటుంది, అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది చూడండి, ఇది ఇంకెంత బాగుంది, మధ్యలో వచ్చేసి సీజర్ ఫ్లవర్ వచ్చేసింది.
అవుట్ అంతా కూడా చిన్నగా కార్వింగ్ వచ్చేసింది. మీరు చూడండి దగ్గర నుంచి, ఇదిగో డ్రాప్ వచ్చేసింది. ఈ ఎడ్జెస్కి ఉంది చూసారా ఆ చెక్కనము, అది చాలా చాలా బాగుంది. ఒక పనిముట్టు ఉంటుందండి, దాంతో చెక్కనం వేస్తేనే అలా ఆ ఎడ్జెస్ మీద అలా చెక్కినట్టుగా వచ్చేస్తుంది అనమాట. బట్ ఇట్ ఈస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. మధ్యలో వచ్చేసి జస్ట్ ఫ్లవర్ లాగా 7 స్టోన్స్ అలా వచ్చేస్తాయి. లైట్ వెయిట్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బ్యాక్ అంతా కూడా మీకు ఇవి స్క్రూ బ్యాకే వచ్చేస్తాయి. సూపర్బ్ అండ్ సూపర్బ్. అంటే ఇది కొంచెం బరువు ఉండదు కాబట్టి చూడండి ఎలా వచ్చేసిందో స్క్రూ. బరువు ఉండదు కాబట్టి హ్యాపీగా పెట్టేసుకొని ఈవెన్ పడుకున్నా కూడా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ప్రైస్ వచ్చేసి 390 రూపీస్. దీంతో పాటు ఇదిగోండి, ఇది ఇంకొక సింపుల్ కలెక్షన్. అసలు ఎంత లైట్ వెయిట్గా, జస్ట్ ఒక ఫ్లవర్ వచ్చేసి కింది ఒక లీఫ్ లాగా వచ్చేసింది, చిన్నగా డ్రాప్ వచ్చేసింది. కొంతమంది ఏంటంటే చిన్న డ్రాప్ ఉంటేనే ఇష్టపడతారు, కొంతమంది అసలు డ్రాప్స్ ఇష్టపడరు. బట్ ఏది ఏమైనా ఈ చిన్న ఇయర్ రింగ్స్ అయితే భలే టెంప్టింగ్గా ఉన్నాయండి. బ్యాక్ స్క్రూ వచ్చేసి నీట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. చిన్నవి రోజు పెట్టుకోవడానికి ఎంత కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటాయి. అసలు అలా బరువు లేకుండా చెవుల మీద కమ్మలు ఉంటే ఎంత బాగుంటాయో కదా. కంప్లీట్గా స్క్రూ వచ్చేస్తుంది మీకు, జస్ట్ గోల్డ్లో ఎలా వచ్చేస్తుందో అలాగే వచ్చేస్తుంది అనమాట. పాలిషింగ్ కానీ నీట్నెస్ కానీ చాలా స్మూత్గా ఉంది. అండ్ కింద యూజ్ చేసిన కెంపుల స్టోన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అవుట్ పైన అంతా కూడా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది, కిందంతా కూడా రూబీ స్టోన్ వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసి డ్రాప్ లాగా ఉంటుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. 390 రూపీస్ పడుతుంది. వీటి ప్రైస్ అంతా కూడా సింపుల్గా పెట్టుకోవడానికి చక్కగా ఉంటాయి. దీంతోపాటు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈజ్ అగైన్ ఫ్లవరింగ్ వచ్చేసింది అనమాట. మీరు కొంచెము ఏదైనా నచ్చితే కనుక అక్కడే స్క్రీన్ షాట్ తీసేసి జూమ్ చేసి చూసేసుకోండి, ఇంకా నీట్గా కనిపించేస్తుంది అనమాట డిజైనింగ్ అనేది. కిందికి వచ్చేసి కొంచెం గోల్డ్ ఫ్లవర్ లాగా వచ్చేసింది, పైన అంతా కూడా రూబీ అండ్ సీజర్ స్టోన్స్ వచ్చేసాయి అనమాట. డ్రాప్ యాజ్ ఇట్ ఈస్గా అన్నిటికీ కామన్గా వచ్చేసింది. ఇవన్నీ లైట్ వెయిట్ గోల్డ్ కేటగిరీ కిందికి వచ్చిన గోల్డ్ రెప్లికా ఇయర్ రింగ్స్. పర్ఫెక్ట్ యూజ్, క్యాజువల్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సింపుల్గా లైట్ వెయిట్గా నీట్గా ఉంటుంది. 390 ఈజ్ అ ప్రైస్. అన్నిటికీ స్క్రూ వచ్చేసిందండి. ఇంకా పర్టికులర్గా నేను మళ్ళీ రివీల్ చేయాల్సిన పని లేదు, ప్రతిదానికి స్క్రూ వచ్చేస్తుంది. అండ్ దీంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈజ్ ఇది ఎలా వచ్చేసిందంటే ఇదిగోండి, కంప్లీట్గా స్టోన్ వచ్చేసింది. ఇది మీకు షేడ్ కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. దిస్ ఈజ్ బేబీ పింక్ స్టోన్. యా, బేబీ పింక్లో స్క్వేర్ కట్ వచ్చేసి కిందికి డ్రాప్ వచ్చేసి చాలా చాలా నీట్గా ఉంది. మీరు కొంచెం దగ్గరగా పెట్టుకొని చూస్తే ఈ స్టోన్ ఫినిషింగ్, ఎడ్జెస్కి ఆ కార్వింగ్, ఆ చెక్కనంతో వచ్చే రియాలిటీ అనేది తెలుస్తుంది. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో ఇలా చెక్కేస్తేనే ఆ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు అంత రియలిస్టిక్గా ఉంటుంది. మొత్తానికైతే స్టోన్ పొదిగిన విధానం అయితే ఇందులో చాలా బాగుంది. మనం రియల్ గోల్డ్లో కనుక ఎలాగైతే స్టోన్ పొదిగిస్తామో అలా పొదిగేస్తారనమాట. ఇందులో మొత్తం కంప్లీట్గా ఒక ఇన్స్ట్రుమెంట్తో చెక్కితే ఆ ఎడ్జెస్ అంత నీట్గా వచ్చేస్తాయి. మనం గోల్డ్లో కనుక ఉంటుంది చూసారా, దాంతో చెక్కాలి, అప్పుడే మీకు ఆ కట్టింగ్ అనేది అంత స్మూత్గా కనిపించేస్తుంది. మీకు ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ 1 by 1 చూపించేస్తాను. అండ్ ఇది మీకు వైట్లా కనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ అ బేబీ పింక్. ఒక యాంగిల్లో చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బేబీ పింక్. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అండ్ దిస్ ఈజ్ అ వైలెట్ కలర్ స్టోను. చూడడానికి ఎలా ఉంటుందంటే రియల్ అమితిస్ట్ ఉంటుంది చూసారా, రియల్ అమితిస్ట్ని తీసుకొని మనం ఇయర్ రింగ్స్లో పెట్టి చేయిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట స్టోన్ క్వాలిటీ అనేది. వెరీ 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 బ్యూటిఫుల్. డార్క్ కలర్లో వచ్చేస్తుంది. మీకు స్టోన్ క్వాలిటీని బట్టే చెప్పేస్తారు ఇది 1 gram కాదు అని. బట్ దిస్ ఈజ్ అ 1 gram గోల్డ్, నో డౌట్. ఇందులో మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ షో యూ 1 by 1. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ రూబీ. రూబీ అంటే ఇంకేదో రెడ్ అలా కాదు, రియల్ కెంపు ఎలాంటి కలర్లో వస్తుంది, ఇదిగో ఇది అలాంటి కలర్లోనే వస్తుంది. రియల్ కెంపు కలర్లో వచ్చేస్తుంది అనమాట. స్మూత్నెస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ రెప్లికా కలెక్షన్ కిందకే వచ్చేస్తుంది. ఆ ఎడ్జెస్ కానీ, ఆ స్టోన్ ఫిట్టింగ్ కానీ, కింద డ్రాప్ కానీ అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ కెంపు అయితే ఇన్ జనరల్గానే అయితే ఇంత డార్క్ కెంపు స్టోన్లో రాదు మీకు, బట్ ఇది వచ్చేసింది రియల్ కెంపు స్టోన్లో వచ్చేసింది. సో దట్ స్టోన్ని బేస్ చేసుకొని అది రియల్ అని చెప్పొచ్చు. బట్ మనం పెట్టే బడ్జెట్కి ఇది రియలిస్టిక్ సెట్ అని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది. అండ్ మీకు దీంతో పాటుగా ఇంకొక 4th కలర్ కూడా చూపించేస్తాను. బేబీ పింక్, పర్పుల్ అండ్ రూబీతో పాటుగా ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూపించేస్తాను. అండ్ వీటన్నిటికీ కూడా బ్యాక్ స్క్రూస్ వచ్చేస్తాయి.
యాజ్ ఇట్ ఈస్గా మనం రియల్ గోల్డ్లో మేక్ చేస్తే ఎలా వచ్చేస్తుందో అన్నిటికీ స్క్రూ వచ్చేస్తాయి. అండ్ ఇది వైట్. సో ఓవరాల్గానైతే 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రూబీ, వైట్ అండ్ డిఫరెంట్. నేను చూపిస్తాను ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. పైన కనిపించేవి ఏంటంటే ఇది రూబీ అండ్ పక్కన వచ్చేసి వైట్. అండ్ కింద చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇది వైలెట్. మీరు చూడండి డిఫరెన్స్ ఎలా ఉంది. పక్కన పెట్టి చూస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఎలా ఉంది డిఫరెన్స్ ఏంటి అనేది. యూ కెన్ సీ వైట్ అండ్ దిస్ ఈజ్ అ బేబీ పింక్. ఇన్ జనరల్గానైతే మీకు పిక్లో చూస్తే బేబీ పింక్ ఎగ్జాక్ట్గా కనిపిస్తలేదు, బట్ మీరు లైవ్గా చూస్తే ఆ బేబీ పింక్ దాని ఒరిజినాలిటీ షైనింగ్ అనేది క్లియర్ కట్ కనిపించేస్తుంది. పిక్లో ఎందుకు కొంచెం అది వైట్ లాగా కనిపించేస్తుంది, బట్ ఒక యాంగిల్లో చూడండి. ఇప్పుడు దగ్గరగా పెట్టేస్తాను చెయ్యి, కొంచెం ఇలా కనిపిస్తుంది చూడండి. కొంచెం ఇలా క్లోజ్డ్గా పెడితే కనిపిస్తుంది చూడండి ఒక్కసారి. దిస్ ఈజ్ అ బేబీ పింక్. ఎందుకు మరి ఇది కెమెరా ముందు తీసుకొచ్చేసరికి ఏంటంటే కొంచెం డల్ అనిపిస్తుంది, బట్ ఒరిజినల్గా చూస్తే వైట్కి బేబీ పింక్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు కొంచెం ఆర్డర్ ప్లేస్ చేస్తుంటే ఏంటంటే అది మెన్షన్ చేయండి నాకు, అది బేబీ పింకా వైట్ అని. ఎందుకంటే ఆ స్క్రీన్ షాట్ తీయడంలో ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి కనిపించేస్తుంది బేబీ పింక్ ఒరిజినల్ షేడ్ కనిపించేస్తుంది. సో మీరు కొంచెం మెన్షన్ చేయండి కలర్ ఏంటి అనేది, నాకు ఈజీ అవుతుంది మీకు పంపివ్వడానికి. అండ్ వీటన్నిటి ప్రైస్ కూడా జస్ట్ 390 రూపీస్. ఒకవేళ మీరు ఇందులోనే 390 ప్రైస్లోనే ఏదైనా డిఫరెంట్గా 2 sets ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే కనుక ఐల్ గివ్ యూ ఇన్ ద కాంబో ఆఫర్ కింద ఇచ్చేస్తాను, ఒక -50 చేసేస్తాను. అంతకంటే తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాజ్ ఇవన్నీ కూడా స్మాల్ ప్రోడక్ట్స్ కాబట్టి పెద్దగా ఉండదు. అండ్ ఇదొక్కటి ఏంటంటే మీకు 350 బడ్జెట్ ప్రైస్లో వచ్చేస్తుందండి. చిన్నగా బిగక్లాగా వచ్చేస్తుంది. పైన అంతా కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట. కిందికి అంతా కూడా డ్రాప్లా వచ్చేస్తుంది. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది. కార్వింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఇట్స్ బ్యూటిఫుల్. 350 రూపీస్. బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. సీజెడ్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది ప్రోడక్ట్ అనేది. ఇదిగోండి. ఎస్, ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇవి ఏంటి చెప్పండి, డిఫరెన్స్ కనుక్కోండి. ఈ బ్యాంగిల్ స్పెషాలిటీ ఏంటో చెప్పండి. కెన్ యూ గెస్? ఎస్, దిస్ ఈజ్ మేడ్ విత్ రియల్ కోరల్ బీడ్స్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇవన్నీ కూడా రియల్ కోరల్స్తో చేసిన బ్యాంగిల్స్ అంటే మీకు అడపదడప చాలా చూపిస్తూనే ఉంటాను, బట్ కంప్లీట్గా రియల్ బీడ్స్లో మేక్ చేసిన బ్యాంగిల్స్ అంటే ఇదేనేమో. ఇంతకుముందుకు రూబీస్లో మేక్ చేసిన బ్యాంగిల్స్ చూపించేసుకున్నాం లాంగ్ బ్యాక్. ఇదిగోండి, ఇది రియల్ కోరల్. కెన్ యూ ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? రియల్ కోరల్ని బ్యాంగిల్లో పెట్టేసి మేక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. కోరల్ని కంప్లీట్గా బ్యాంగిల్లో మేక్ చేసేసామన్నమాట. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. జస్ట్ మీకు అది అర్థమైతేనే ఆర్డర్ ప్లేస్ చేయండి, లేదు అంటే జస్ట్ ప్రైస్ని మాత్రమే చూసేసి వదిలేసేయండి. ఇది చూడండి, నేను 2 బ్యాంగిల్స్ వేసుకున్నాను. జస్ట్ ఎంత నీట్గా ఆ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఎంత రియలిస్టిక్గా ఉంది చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ మనం నిజం చెప్పాలంటే రియల్ కోరల్స్కి వెళ్ళి రియల్ కోరల్ బ్యాంగిల్స్ చేయించుకుంటాం ఆ గోల్డ్లో చాలా 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 తక్కువ. 10% ఆఫ్ ద పీపుల్ కూడా చేయించుకుంటామో లేమో. కోరల్స్లో రియల్ గోల్డ్లో బ్యాంగిల్స్. మీరే ఆలోచించండి లాజికల్లీ, ఈజ్ దిస్ రైట్ ఆర్ రాంగ్? సో కోరల్స్ వేసుకున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నన్ను నమ్మండి. ఇది హోల్సేల్ ప్రైస్. మీరు కనుక రీటైల్ ప్రైస్కి వెళ్తే ఇవే రియల్ కోరల్స్ బ్యాంగిల్స్లో మినిమమ్ 2500 ఛార్జ్ చేస్తారు బ్యాంగిల్స్కి. ఎస్, జస్ట్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద హోల్సేల్ ప్రైస్ ఫర్ ద రియల్ కోరల్ బ్యాంగిల్స్. నమ్మండి. ఇంకా ఇది మీకు జస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసి జూమ్ చేయండి ఒకసారి. బ్యాంగిల్ని జూమ్ చేసి చూడండి ఎంత బాగుంటాయి అనేది. ఒకటే మాట నేనేం చెప్తాను, కోరల్స్లో బ్యాంగిల్స్ కావాలంటే ఏమీ ఆలోచించకుండా, ఒక నిమిషం కూడా అయ్యో పాలిషింగ్ ఎలా ఉంటుందో, ఫినిషింగ్ ఎలా ఉంటుందో అవన్నీ ఏం ఆలోచించకుండా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నీట్గా మనం రియల్ కోరల్స్ పెట్టి చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇవి సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్కి వచ్చేసి ప్రైస్ అనమాట. ఇప్పుడు నేను చూపించే 1150 అనేది సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ ప్రైస్. మీకు ఎడ్జెస్ చూడండి ఫినిషింగ్ లోపల సైడ్ కానీ ఈ సైడ్స్కి అంటే కోరల్ పక్కన చిన్నగా ఫ్లవరింగ్ లాగా వచ్చేసింది. దాంతోనే మీకు అది రియలిస్టిక్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. కోరల్లో ఒక మంచి గాజులు కావాలి అనుకుంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇంకొక మాట కూడా ఏంటంటే కోరల్లో బ్యాంగిల్స్లో మనకు నచ్చిన డిజైన్స్ దొరకవు 1 గ్రామ్లో అయితే. గోల్డ్ గురించి నేను మాట్లాడలే. గోల్డ్లో కూడా మీరు జనరల్గా అడగండి ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి, కోరల్లో బ్యాంగిల్స్ ఉన్నాయా అంటే ఎన్ని చూపిస్తారు? 3, 4, 5, అది కూడా ఎక్కువ. ఇదిగో ఇది పర్ల్.
పర్ల్ అంటే అలాంటి పర్ల్ కాదు, సరోస్కి పర్ల్స్లో మేక్ చేసిన బ్యాంగిల్స్ అనమాట. మీకు ఇంకా లైవ్గా చూపిస్తే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది ఒక సరోస్కి పర్ల్ లైన్, దీని బ్యాంగిల్స్లో పెట్టి మేక్ చేస్తే ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా సరోస్కి పర్ల్స్తో. అంటే ఇంతకుముందుకు వేరే బ్యాంగిల్స్ అవి చూపించాను, బట్ ఇలా ఎప్పుడుగో లైవ్గా చేసి చూపించలేదు. బీడ్స్ పక్కన పెట్టేసి కెన్ యూ ఐడెంటిఫై ద డిఫరెన్స్ అని నేనైతే ఎప్పుడు అడగలేదు, బట్ ఇట్ ఈస్ అ వర్తి అన్నమాట. అంటే ఈ బీడ్స్ పెట్టేసి గోల్డ్లో ఎంతమందికి ఉన్నాయో తెలియదు, ముత్యాల గాజులు, పగడాల గాజులు, బట్ యూ కెన్ హ్యాపీగా మీరు ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సరోస్కీస్తో బ్యాంగిల్స్ ఇవి కూడా సెట్ ఆఫ్ 2 వచ్చేసి 990 రూపీస్. బేసికల్గా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, ఎందుకంటే రియల్ బీడ్స్ కాబట్టి. సో నేను ఎప్పటి నుంచో మనసులో అనుకుంటున్నాను, మన బీడ్స్లో, పర్ల్స్లో, రూబీస్లో, కోరల్స్లో రకరకాల డిజైన్స్ చేస్తూ ఉంటాం కదా రియల్ బీడ్స్లో. సో దాంతోపాటుగా ఒకసారి ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఇచ్చేస్తే ఈజీగా ఉంటుంది కదా. అలా కోరల్స్లో వేసుకున్నప్పుడు కోరల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, మనం పర్ల్స్లో ఏమైనా సెట్స్ వేసుకున్నప్పుడు ఇదిగో ఇలా పర్ల్స్ బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు. చూడ్డానికైతే భలే ముద్దుగా ఉన్నాయి కదా. బట్ మీరు ఇంకా నిజం చెప్పాలంటే వీడియోలో కంటే కూడా రియలిస్టిక్గా ఉన్నాయి లైవ్గా చూస్తే. నేను లైవ్గా చూస్తున్నాను కాబట్టి మీకు ఆ మాట అంటున్నాను. రియల్ బీడ్స్ చూసేసి 2 గాజులు వేసుకున్నా అవి ఎంతో గ్రాండ్గా కనిపించేస్తున్నాయి చేతులకైతే నాకు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, 2 గాజులు అయినా కూడా చక్కగా ఉన్నాయి. చాలు 2 గాజులు మీకు రియల్ బీడ్స్లో వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటాయి. బై ద వే ఇది మనం లాస్ట్ వీక్లో గివ్ అవే చూపించుకున్నాం కదా. విల్సి ఈసారి గివ్ అవే గిఫ్ట్ ఎవరికి వస్తుంది అనేది చూద్దాము. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక మంచి కామెంట్ ప్లేస్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్. యూ మే బి ద విన్నర్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. జస్ట్ మీరు చేయాల్సిందల్లా అదిగోండి, వీరనారాయణమ్మ. వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మేడం. దిస్ ఈజ్ అ గివ్ అవే గిఫ్ట్ ఫర్ యూ. కంపల్సరీ మీరు ఈరోజే మెసేజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.